బాలకృష్ణ ఈ మధ్య కాలంలో వరుస సినిమాలను చేస్తూ హిట్స్ కొడుతూ దూసుకుపోతున్నారు. అఖండ, వీరసింహారెడ్డి, భగవంత్ కేసరి సినిమాలతో సక్సెస్లను అందుకున్నారు. ప్రస్తుతం బాబీ దర్శకత్వంలో ఒక సినిమాను చేస్తున్నారు. ఆ సినిమా వచ్చే ఏడాది సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ దసరా సందర్భంగా బాబీ సినిమా టైటిల్ ప్రకటించే అవకాశాలు ఉన్నాయని తెలుస్తుంది. బాలయ్య ప్రస్తుతం సినిమా షూటింగ్ పూర్తయిన వెంటనే అఖండ 2 సినిమాను పట్టాలెక్కించేందుకు బోయపాటితో కలిసి ప్లాన్ చేస్తున్నారు. ఇప్పటికే స్క్రిప్ట్ వర్క్ దాదాపుగా పూర్తయిందని, బాలయ్య లుక్ టెస్ట్ జరుగుతుందని తెలుస్తుంది. అతి త్వరలోనే షూటింగ్ ప్రారంభం కాబోతున్నట్లుగా అఖండ 2 మేకర్స్ అయితే చెప్తున్నారు. ఈ సమయంలో బాలయ్య అఖండ 2 కోసం తీసుకోబోతున్న పారితోషికం గురించి ఆసక్తికరమైన చర్చ అయితే జరుగుతుంది. అఖండ 2 కోసం బాలకృష్ణ గతంలో ఎప్పుడు లేనంతగా 30 కోట్ల రూపాయల పారితోషికంను అందుకోబోతున్నట్లుగా తెలుస్తుంది. ఇప్పుడు అఖండ 2 కోసం 30 కోట్ల రూపాయల పారితోషికం అందుకోబోతున్నారు బాలకృష్ణ. రవితేజ, నానీలు ఇప్పటికే 30 కోట్ల రూపాయల పారితోషికం అందుకుంటున్నారు. వారితో పాటు ఇప్పుడు బాలయ్య 30 కోట్ల రూపాయల పారితోషికంను అందుకుంటున్నారు. కానీ బాలయ్య మాత్రం నిర్మాతల మేలు కోసం మోస్తారు పారితోషికం మాత్రమే బాలయ్య తీసుకుంటూ ఉంటారు. తన మార్కెట్ కంటే తక్కువ పారితోషికం తీసుకునే హీరోల్లో బాలయ్య ముందు వరుసలో ఉంటారనడంలో ఎలాంటి సందేహం అయితే లేదు. కానీ కొందరు హీరోలు మాత్రం ఒక్క సినిమా హిట్ అయిన వెంటనే తమ మార్కెట్ పెరిగిందని భారీగా పారితోషికం పెంచుతారు. బాలయ్య వరుసగా అఖండ, వీరసింహారెడ్డి, భగవంత్ కేసరి సినిమాలు 100 కోట్ల రూపాయలు అంతకుమించి వసూలు సాధించినా ఇప్పటి వరకు 25 కోట్ల రూపాయల లోపు పారితోషికం తీసుకుంటున్నారు. నిర్మాతలను డిమాండ్ చేయకుండా వారు ఇచ్చిన మొత్తంను తీసుకుంటూ సినిమాలు చేసే బాలకృష్ణ ఇప్పుడు మాత్రం 30 కోట్ల రూపాయల పారితోషికం అందుకోబోతున్నారు. ఇలాంటి హీరోలు చాలా అరుదుగా ఉంటారని ఫ్యాన్స్ సోషల్ మీడియాలో చర్చించుకుంటున్నారు. బాలయ్యను చూసి చాలా మంది హీరోలు నేర్చుకోవాల్సి ఉంది. వారు ఇకపై అయినా తమ సినిమా మార్కెట్ను దృష్టిలో పెట్టుకొని, నిర్మాతల మేలును దృష్టిలో పెట్టుకొని పారితోషికాలు తీసుకోవాలనే అభిప్రాయంను పలువురు సినీ విశ్లేషకులు వ్యక్తం చేస్తున్నారు. అఖండ 2 హిట్ అయితే బాలయ్య పారితోషికం ఎంత పెరుగుతుందో మరి చూడాలి.